అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం సేకరించి ఎవరికి ప్రజల మద్దతు ఉంటుందో వారికి అధిష్టానం టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కోరారు. గవిరెడ్డి రామానాయుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం మాడుగుల నియోజకవర్గం చీడికాడలో తెదేపా శ్రేణులు మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. చీడికాడ శివారు శివాలయం నుంచి చోడవరం ప్రధాన రోడ్డు మీదుగా భారీ ర్యాలీ చేశారు. రామానాయుడికి మద్దతుగా వేలాది మంది అభిమానులు ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చీకాడ రోడ్డంతా పసుపు జెండాలమయమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాడుగులగడ్డ గవిరెడ్డి అడ్డా అంటూ రామానాయుడు చిత్రపటాలతో నినాదాలతో హోరెత్తించారు. రామానాయుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తే ఆయన్ను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని తెదేపా శ్రేణులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. మాడుగుల నియోజకవర్గంలోని అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ గెలిచే అభ్యర్థికి ఇవ్వాలి, పనిచేసిన అభ్యర్థికి ఇవ్వాలి, ప్రజలు మెచ్చే అభ్యర్థికి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా 20 రోజుల నుంచి అనేక సందర్భాల్లో బైక్ ర్యాలీలు చేసి తర్వాత నిరసన ర్యాలీలు చేసి అన్నీ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కమిటీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ ఎంపీటీలు కావచ్చు, 111 మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని మాకు రామానాయుడికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని చెప్పి ఏవైతే టికెట్ ఇవ్వకముందు అధిష్టానానికి 4 మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మరి అధిష్టానానికి చెప్పడం జరిగింది. అందువల్ల అధిష్టానాన్ని నేను ఒకటే కోరుతున్నాను, కష్టపడ్డాం. ఈరోజు మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలిచి తీరాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఒక బ్రహ్మాండంగా వీళ్ళ ఆధారంతో వీళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగింది. అందుకే ప్రజల దగ్గర ఆదరణ పొందగలిగాను. అందువల్ల దయచేసి అధిష్టానాన్ని కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉమ్మడి ఏదైతే మాకు ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్కి వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థి సీఎం రమేష్ గారిని వారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల తాలూకు అభిప్రాయాల్ని పరిగణలో తీసుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకు మీరు మరి నాకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భం తెలుస్తున్నాను. అదేవిధంగా ఈ సంకేతాలు కూడా వచ్చాయి, తప్పకుండా ఇప్పుడున్న అభ్యర్థిని మార్చుతున్నాం అని చెప్పి అధిష్టానం కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల నాకు టికెట్ వస్తుందని చెప్పి నేను ఆశాభావంతున్నాను. ఈ నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం.